హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్లిప్ వచ్చేసి మొన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయింది అని చెప్పాను కదా, ఆ క్లిప్ అనమాట. తను వాళ్ళ టీచర్ మంచి ఫ్రెండ్స్. అయితే తను ఏమంటుందంటే అక్కడ మా తమ్ముడిది బర్త్డే ఉంది, సో ఎంజాయ్ చేస్తా అని చెప్తున్నారు. అయితే కంప్లైంట్స్ ఏమి ఇచ్చారంటే తనకి లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ అలవాటు అనమాట, లెఫ్ట్ హ్యాండ్తో కొడుతుంది, స్కూల్కి లేట్ వస్తుంది అని చెప్పేసి టీచర్ అయితే అంటుంది. సో మన కుకింగ్ విషయానికి వచ్చేస్తే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను. యాక్చువల్గా నేను పెరుగు యాడ్ చేయను, ఓన్లీ బిర్యానీ చేసేటప్పుడు యాడ్ చేస్తాను. కానీ నిన్న కొంచెం ఎందుకో పెరుగు యాడ్ చేయాలనిపించింది, యాడ్ చేశాను. అంతా మ్యారినేట్ చేసి రైస్ అవన్నీ పక్కన పెట్టుకున్నాక బిర్యానీనే చేస్తే బాగుండు అనిపించింది. కానీ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ చేయలేదు కదా అని చెప్పేసి సో ఇక వాటిని అయితే బగారా రైస్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ లాగా అడ్జస్ట్ చేసేసాను అనమాట. సో ఫుల్ లెంత్ ప్రాసెస్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూడండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ప్రాసెస్ అంతా బాగుంటుంది. అండ్ బగారా రైస్లో లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా నెయ్యితోనే అండ్ ఆయిల్తో కలిపి వేసాను, బట్ పైన కొంచెం వేస్తేనే నాకు ఇష్టం అనిపిస్తుంది. సో అందుకోసమే మళ్ళీ లాస్ట్లో నెయ్యి యాడ్ చేశాను అనమాట. సో వంట చేస్తుంటే మా పాపని చర్చ్కి అయితే రెడీ చేసేసాను. లాస్ట్లో ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. వంట కంప్లీట్ అయిపోయాక చర్చ్కి అయితే వెళ్ళాము. సో చర్చ్ అయిపోయాక రిటర్న్లో మాతో పాటు డాడీ కూడా వచ్చిండే, అక్క వాళ్ళు డాడీ అందరం ఉండే. సో అందరం కలిసి లంచ్ చేసి ప్రైమ్లో కూలీ మూవీ అయితే పెట్టుకొని వీకెండ్ అలా ఎంజాయ్ చేసాము. కుకింగ్ ప్రాసెస్లోకి వస్తే బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను రైస్ అనేది వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. 3 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో అవి కడిగి పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి 5.5 glasses అయితే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాస్ అనేది. సో 5.5 ఎందుకు వేసానంటే మనకు ఆల్రెడీ రైస్ నానుతుంది కాబట్టి వాటర్ అనేది సరిపోతుంది. 5 వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా కర్రీలోకి పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసి కాసేపు ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. రైస్ అయితే మనకి ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది మెల్లిగా. సో అది అయ్యేలోపు నేనైతే రెడీ అయిపోయాను. లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ అండ్ నెయ్యి యాడ్ చేసి గ్యాస్ అనేది ఆపేసాను అనమాట. నేనైతే ఇలా చేస్తానన్నమాట. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేనైతే ఒక 2 షార్ట్స్లో ఒక 2 టాపిక్స్ అయితే అడిగాను, నాకేం కామెంట్స్ అయితే ఏం చేయట్లేదు. ఒకసారి చూడండి. సుకన్య యోజన అండ్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది. ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ ఎలా ఉంది, అంత ఇంట్రెస్టింగ్ ఉందా లేదా అనేది మీరు చెప్తే సో నేను కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకుందాం అనేసి అయితే నేను ఈ 2 టాపిక్స్ని అడిగాను. నాకు మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ చేయండి. చర్చ్కి వెళ్ళాకైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. సో పిల్లల కోసం అని స్నాక్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకెళ్ళాము. ఎందుకంటే వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఉంటేనే మేము ప్రీచ్ అనేది వినగలుగుతాం కాబట్టి. సో వాళ్ళ కోసం అని బిస్కెట్ కొన్ని స్నాక్ ఐటెం అయితే తీసుకెళ్ళాము. చూడండి ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ మా పాపను చూడండి, వాళ్ళ చెల్లిని పట్టుకొని ఆడుకుంటుంది. చర్చ్లో అయితే చాలామంది ఆల్మోస్ట్ అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో చర్చ్కి వెళ్ళాక అన్నయ్య వాళ్ళు వచ్చారు, అన్నయ్య వాళ్ళ పిల్లలు మేమందరం ఒకే దగ్గర కూర్చున్నాం అనమాట. సో మా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీరు ఎలా ఎంజాయ్ చేశారు అన్నది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీ దగ్గర దుర్గామాతను పెడతారా అనేది కామెంట్ చేసి చెప్పండి. బాయ్.